మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ పగలు వాతావరణం ఉక్కపోతగా ఉంటుందని, సాయంత్రం చిరు జల్లులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో అనిల్ ఫేస్ టు ఫేస్. రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షంతో పాటు చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురిసింది. బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు. రానున్న 2 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వచ్చే 2 రోజులు చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లో ఉన్న ఈ ఉత్తర దక్షిణ ధ్రువంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా కొద్దిగా బలహీనపడింది. మనకి గతది 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే సోమవారం మనకి అత్యధిక వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా జంటన పూర్తిగా మనకి జీహెచ్ఎంసీ పరిధితో పాటుగా యాదాద్రి భువనగిరి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా 20 ప్రదేశాల్లో భారీ వర్షపాతం నమోదవడం. నిన్న చూసుకున్నట్లయితే నిన్న పూర్తిగా ఉపరితల ఆవర్తనం బలహీనపడడం వల్ల కొద్దిగా అక్కడక్కడ మోస్తరు జల్లులతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఈ వారం రోజులు కూడా కొద్దిగా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు, రేపు, ఎల్లుండి చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్య దక్షిణ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా వర్ష ప్రభావ సూచన అయితే కనిపిస్తుంది. రేపు కొద్దిగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నగరానికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరిధిలోని పగటిపూట కొద్దిగా తేరిపించిన వాతావరణం ఉన్న సాయంత్రం జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. రేపు కొద్దిగా పగటిపూట మేఘావృతమైన వాతావరణం ఉండి మధ్యాహ్నం నుంచి కొంత ఎండవేడిమి ఉంటే పాటుగా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా అంటే సాయంత్రానికి వర్షం ఉంటుంది. ఈ డే టైంలో మాత్రం ఈ ఉక్కపోత గల కారణం ఏంటి? దాదాపుగా ఇది ఒక బ్రేక్ మాన్సూన్ సిచ్యువేషన్ అని దాదాపుగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా మాన్సూన్ స్ట్రాంగర్ సర్క్యులేషన్ అయితే ఉంది. పగటిపూట కొద్దిగా ఉష్ణోగ్రతలతో పాటుగా నీటి ఆవిరి శాతం కూడా అధికంగా ఉండడం వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సాయంత్రం మనకి చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదే విధమైన వాతావరణం వచ్చే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి వికారాబాద్, ఈ కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం డే టైంలో మాత్రం ఉక్కపోతతో పాటు సాయంత్రం కూడా ఈ భారీ నుంచి అతి భారీ వర్షం ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్, బేగంపేట వెదర్ ఆఫీస్ నుండి.